ఆనాడు గడి నిర్మించుకుంటే ఆ గడికి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని మనం పెట్టినాం. వి హనుమంతరావు గారి సూచన మేరకు ఆనాడు పేదలకు ఎవ్వరికి అందులో ప్రవేశం లేదు. గద్దరన్న ఓత కూడా ఎర్రటెండకు 4 గంటలు కూసబెట్టారు. ఇవాళ అది జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారి ప్రతి వారం ప్రజలందరూ అక్కడికి వచ్చి ప్రజా సమస్యల్ని చెప్పుకునే అవకాశం కల్పించినాం. ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలనకు మీరందరూ అండగా నిలబడాలి. మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారిది. ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశంలో ఓట్ల చోరీ ద్వారా ఉన్న ఓట్లను తొలగించడం, లేని ఓట్లను చేర్పించడం, ఎక్కడెక్కడి రాష్ట్రాల వాళ్ళను ఎన్నికలున్న రాష్ట్రాలకు తీసుకొచ్చి దొంగ ఓట్ల ద్వారా, కుట్రల కుతంత్రాల ద్వారా మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, మహారాష్ట్రలో పార్లమెంట్లో పూర్తిగా ఇండియా కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తే సరిగ్గా 5 నెలల తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగితే మనం పూర్తిగా ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే 1 కోటి ఓట్లు మహారాష్ట్ర. Subscribe us and press the bell icon for more interesting updates.